కూటమి అంటేనే వైవిధ్యాల పుట్ట అని చెప్పాలి. విభిన్న భావనలు కలిగిన వారు అంతా ఒక్క చోట చేరి ఒకటిగా మారి జనం వద్ద ఓట్లు తీసుకొని అధికారం అందుకోవాలంటే చాలా టఫ్ ఫీట్ అది. ఒక్క పార్టీగా ఉంటేనే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆశావాహులు ఒకటికి మించి ఉంటారు. వారికి నచ్చజెప్పలేక వైసీపీ పడుతున్న కష్టాలు అంతా చూస్తున్నారు. ఇక్కడ మూడు పార్టీలు అంటే 3 రెట్లు ఎక్కువ కష్టాలు అన్నది కూడా అనుకోవాలి. అలాంటి కూటమిని ఏకీకృతం చేసి జనం వద్దకు తీసుకెళ్లడం చాలా బిగ్ టాస్క్. ఆ పనిలో చంద్రబాబు తన పూర్తి కష్టం అనుభవం అంతా వెచ్చిస్తున్నారు. ఆయనకు కూడా గతంలో మాదిరిగా పట్టు దొరకటం లేదు. ఇదివరకులా రాజకీయం కూడా లేదు. బాబు గతంలో చెబితే సరేనని ఊరుకునే వాళ్ళు తమ్ముళ్ళు. ఈసారి అలా కాదు, పట్టుబడుతున్నారు. కాదు అంటే రివర్స్ అవుతున్నారు. బహుశా వారి కోణంలో నుంచి కూడా ఆలోచిస్తే వారికి కూడా ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ మాదిరిగా ఉన్నాయి. దాంతో ఎవ్వరూ తగ్గడం లేదు. ఈసారి ఎన్నికలు తొలి విడతలో కాకుండా 4వ విడతలో జరగడం వల్ల కావాల్సినంత కూటమికి సమయం దొరికిందని హ్యాపీగా అన్ని చక్కబెట్టుకోవచ్చు అని అనుకున్న నేపథ్యంలో దానికి భిన్నంగా పరిస్థితి సాగుతోంది. అలకలు అసంతృప్తులు అలా కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ చికాకులతో బాబు సమయం అంతా పోతుంటే కూటమికి కొమ్ము కాస్తామంటూ వచ్చిన వారు చేస్తున్న శల్యసారాధ్యం వల్ల మరిన్ని కొత్త చిక్కులు వస్తున్నాయి. ఎన్ఆర్ఐలు టీడీపీ విజయాన్ని ఈసారి బలంగా కాంక్షిస్తున్నారు. వారు ఈసారి పసుపు జెండా ఎగరాల్సిందే అని కూడా పట్టుబట్టి ఉన్నారు. అలాంటి వారు తాము చేయాల్సిందేదో చేతలలో చూపించాలి, కానీ వారి చేతుల కంటే మాటలే ఎక్కువయ్యాయి. అవి కూడా కూటమికి మరీ ముఖ్యంగా టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. కోమటి జయరాం అన్న మాటలను ఎవరైనా సమర్థించగలరా? ఓటర్ని పట్టుకొని వెధవులు అంటున్నారు. ఈ వెధవ ఓటు వేయడు అని తెలుసు, కానీ వాడిని లోబర్చుకోవాలి, ప్రలోభాలకు గురి చేయాలి, మొత్తానికి దారికి తీసుకురావాలి. ఈ మాటలు అంటున్నది అభివృద్ధి చెందిన దేశం నుంచి వచ్చిన పెద్ద మనిషి. తాము అభివృద్ధి చెందామని ఎంతో ముందు ఉన్నామని భావించుకునే ఒక మనిషి అంటున్న మాటలు ఇవన్నీ. ఏపీలోనే కాదు, ఎక్కడైనా ఓటర్ అంటే ఓటరే. ఓటర్కి దక్కే గౌరవం 5 ఏళ్లకు ఒక్కసారే. అలాంటి ఓటర్ని పట్టుకొని వెధవ అనడం ఏంటి? దీనివల్ల కూటమికి సాయం చేస్తున్నారా లేక షాకులు తినిపిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. పైగా డబ్బుల ప్రస్తావన తెస్తున్నారు. అంటే ఏపీలో ఎన్నికలు ఎలా జరుగుతాయో ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ డబ్బుతో ఏదైనా కొనచ్చు అన్న తీరుతో మాట్లాడుతున్న వైఖరిని చూసిన వారు, ఆ వీడియోలు లీక్ అయ్యాక చూసిన వారు మండిపోయేది కోమటి మీద కాదు, కూటమి మీద. ఇలాంటి వారు కూటమికి ఏమి సాయం చేస్తారు అని కూడా అంటున్న నేపథ్యం ఉంది. ఇక ఆరాటమే అన్నట్లుగా టీడీపీకి ఉన్న సలహాదారులు వ్యూహకర్తలు ఇస్తున్న సూచనలు కూడా పేలవంగా ఉంటున్నాయి. జగన్ మీద జరిగిన రాళ్ల దాడి ఎపిసోడ్లో టీడీపీ పడుతున్న పాటలు కోరి మరీ దూరి అంటించుకున్నట్లుగా వైనాలు చూసిన వారు ఏమిటి అనుభవం ఇంతేనా అనుకునే నేపథ్యం ఉంది. అదొక్కటే కాదు, ప్రతి ఇష్యూ మీద కూడా ఇలాగే దొరికిపోతున్న తీరు. మాట్లాడితే అధికారులను బదిలీ చేయమని టీడీపీలో ఒక కీలక పార్టీ పదవిలో ఉన్న మాజీ పోలీసు అధికారి చేస్తున్న డిమాండ్లు చూసిన వారు ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించాలి. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని ఇప్పటికే వైసీపీ అంటోంది. దానికి తగినట్లుగా ఈ డిమాండ్లు ఉంటున్నాయి. మరోవైపు టీడీపీకి సాయం చేయబోయి వాలంటీర్ల వ్యవస్థ వద్దు అని ఈసీకి లేఖ రాశారు కొందరు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఇక టీడీపీ కూటమిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా ఇస్తున్న స్పీచ్లు, అందులో పేలవంగా ఉంటున్న విమర్శలు. అంతేకాదు, ఆయన స్పీచ్లలో మరణించిన నటులను కూడా ముందుకు తెచ్చి కొత్త వివాదాలు రేపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కూటమి విజయం కోసమైనా అంతా పని చేస్తున్నది అని అనిపించక మానదు. అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్లుగా శత్రువులు ఎక్కడో లేరని అన్న మాట కూటమికి బాగా సరిపోతుంది. పుణ్యకాలం చూస్తే చాలా తక్కువ ఉంది, రిపేర్లేమో బోలెడన్ని ఉన్నాయి. ఈ కూటమి బండి బ్రేకులు లేకుండా జోరు అందుకునే మార్గం ఉందా అంటే పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఏమి సలహాలు ఇస్తాడో ఏమో.